కొంతమంది ఉపవాస ప్రార్థన అంటే తినేసి కూర్చుంటారు ప్రార్థనలో, లేదా ఇంటికి వెళ్ళేసి తినేస్తారు. కానీ కనీసం పిల్లరా దైవ సేవకులతో పాటు ఒక 10 రోజులైనా, ఒక 15 రోజులైనా, లేదా ఒక వారం రోజులైనా ఒక తీర్మానం, నా దైవజనుడు దైవజనురాలు నా కొరకు, నా కుటుంబం కొరకు, సంఘం కొరకు, గ్రామ రక్షణ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, వారితో నేను 40 దినాలు ఉండకపోయినా కనీసం ఒక 3 దినాలు, కనీసం ఒక 7 దినాలు, కనీసం ఒక 15 దినాలు, 21 దినాలు, 30 దినాలు, లేదా దైవ సేవకులతో పాటు వారు ఎన్ని దినాలు అయితే ఉంటున్నారో నేను కూడా అన్ని దినాలు ఉండాలి. ఈ భారం ఎంత గొప్పదండి. సో ఇప్పటి వరకు ఒకవేళ మీరు సరిగా ఉపవాస ప్రార్థనలు చేయకపోతే, డూప్లికేట్ ఉపవాసాలు చేసి ఉంటే, ఇక నెక్స్ట్ ఇయర్ నుండి అయినా దయచేసి సత్యవంతమైన యథార్థవంతమైన ఉపవాస ప్రార్థనలు చేయుదురుగాక. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. నాకు బీపీ పాస్టర్ గారు, నాకు షుగర్ పాస్టర్ గారు, నాకు కొలెస్ట్రాల్ పాస్టర్ గారు, నాకు కిడ్నీలు బాగాలేదు, నా హార్ట్ బాగాలేదని మీరు చెప్పొచ్చు. ఉపవాసం ఉండి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరండి. ఉపవాసము ద్వారా శారీరక క్రియలు చంపబడతాయి, ఆత్మ బలాన్ని పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. చెప్పాలి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యు విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క శక్తిని నువ్వు చూచుదువుగాక. హల్లెలూయా. దేవునితో ముఖాముఖి ఆ అనుభవంలోకి మీరందరూ కూడా రావాలని దైవ సేవకుల ఆశ, నా ఆశ కూడా.